ప్రేమ మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభా, మీ పాసన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఈ సమయం మాకు ఇచ్చారు. నిన్న ఉదయ కాలం కొడుకు నుంచి ప్రారంభమై ఈ పరిచర్యలు ఈ వారంలో నిన్న సాయంకాలం వెనకేపల్లిలో కూడిక ఘనంగా జరిగించారు. దాసుడు మరి బ్రదర్ అనంతరావు, జోసెఫ్ అనంతరావు గారిని మా మధ్యన ఉంచారు. ఈ 4 దినాల పరిచర్య కొరకు మరి ప్రభు హైదరాబాద్ నుండి ప్రయాణమై రావడంలో సహాయం చేశారు. ఈ పరిచర్యల విషయంలో మీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తాం. సాయంకాలం కూడా నిన్న దినాన ప్రకటించిన రీతిగా రాలేకపోయిన వారు తప్ప కొద్దిమంది అందరము వెళ్ళి గ్రామంలో ఎనికేపల్లిలో గ్రామాన్ని అంతటినీ కూడా వారికి సువార్త ప్రకటించాలనేటువంటి ఉద్దేశాలు ఈ 6 క్రిస్మస్ ప్రత్యేక సువార్త కూడికల కొరకు గత 5-6 నెలలుగా నిర్ణయించిన దగ్గర నుండి ప్రార్థిస్తూ వచ్చాము. సహాయపడుతున్నారు. అట్లాగే ఈరోజు కూడిక మరి యాకోబంకుల విషయంలో మీ చిత్తాన్ని నెరవేర్చుకుని ఇదే రోజు మరి కుటుంబాన్ని మీరు మరి ప్రభు బలపరుస్తూ మీరే నడిపిస్తూ ఇన్ని సంవత్సరాలు మీ కాపుతాలు ఇచ్చినందుకు ఇదొక క్రిస్మస్ కృతజ్ఞత కూడికగా కలిగి ఉండాలని వారి ఆలోచన ప్రకారము ప్రార్థించిన రీతిగా ఈ దినం మమ్మల్ని సమకూర్చారు. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. రావాల్సిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరము సహవాసం యొక్క ప్రాముఖ్యత, ఒకరినొకరు ప్రేమతో దేవుని విషయాల్లో పలకరించుకోవడం, పరామర్శించుకోవడం, అట్లా ఎప్పటికప్పుడు మరి ఒకరి కష్టంలోనూ సుఖంలోనూ ఆనందంలోనూ సంతోషంలోనూ మేము పాలు పొందడము, ఇట్లాంటి సహవాసంలో మేము కొనసాగాలని మరి ప్రభా మేము ఆశిస్తుండగా అట్లా మీ చిత్తాన్ని నెరవేరుస్తూ నడిపిస్తున్నారు. 20-25 సంవత్సరంలో పరిచర్యలన్నీ ఎంతో ఘనంగా మీ సంఘం నుండి మీరు జరిగించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈరోజు కూడిక మీ హస్తాలకి అప్పగించుకుంటున్నాం. నడిపించే విషయంలో, పాటలు పాడే విషయంలో, పాటలు పాడేవారికి, వాయిద్యాలు వాయించేవారికి మీరు సహాయం దయచేయండి. అట్లా నడిపించడంలో కూడా మీరు నన్ను బలపరచండి. దాసుని బలపరిచి ఏ రీతిగా ప్రభు ఆది కాలంలో ఈ పరిచర్య జరుగుతూ వచ్చిందో ప్రారంభం నుండి కూడా ఎట్లాంటి ప్రేమ, ఆది ప్రేమను విడిచిపెట్టితివా అనేటువంటి పాట సారాంశాన్ని అట్లా ప్రభు సహవాసంలో తీరుతెన్నులను అట్లా మేము ఏ విధముగా క్రమాన్ని మర్చిపోయేవారిగా ఉన్నాము సంగతులు మా గమనంలోనికి మరి సంఘాన్ని ప్రోత్సహించి బలపరచడానికి దాసుని మీరు అభిషేకించి మీ ఆత్మతో నింపి వర్తమానం విడుదల చేయట్లో సహాయం దయచేయండి. అట్లా అపవాది తంత్రాలను లయపరచండి. ఆన్లైన్ పరిచర్య, వీడియో రికార్డింగు అలాగే ఆడియో రికార్డింగ్లో సహాయపడండి. అలాగూ మరి ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాము. మరి ముగింపు వరకు ఈ కూడిక మీ ఆధిపత్యంలో, మీ అధికారంలో, మీ మహిమ కొరకు ఈ కూడిక జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే రేపు శనివారం సాయంకాలం జరిగే యాగర్లపల్లిలో మరి ప్రత్యేక క్రిస్మస్ కూడిక మరి ఉదయకాలం ఎవరన్నా ఇద్దరు వెళ్ళి అక్కడ ఉన్నవారికి అందరికీ చెప్పి, ముఖ్యంగా మరి మేమేదో వెళ్ళి భోజనం చేసి అక్కడ సంతోషంగా రావాలనేటువంటి ఉద్దేశం కాదు. అక్కడ ఉన్నటువంటి వారు నిజమైన రక్షణ అనుభవంలోనికి రావాలని ఈ క్రిస్మస్ ద్వారా వేదిక కలిగి అక్కడ ఈ సువార్త పరిచర్య చేయాలని ఉద్దేశాలు మీరు నెరవేరుస్తున్నారు. అలాగే ఆదివారం మరలా తిరిగి ప్రత్యేకమైనటువంటి ఆరాధన కూడిక ఉదయకాలం ఏలీంలో కలిగి ఉండడానికి, మరలా సాయంకాలం పుల్లాయిగూడెం మేము ప్రత్యేక సువార్త కూడిక అంతటితో ఈ వారంలో ఉన్నటువంటి పరిచర్యలు పూర్తి చేయడానికి తిరిగి దాసుడు ప్రయాణమై వెళ్ళడానికి 31 పరిచర్య కొరకు బ్రదర్ రమేష్ హెబ్రోన్ నుండి మరలా వస్తుండగా ఆ పరిచర్యలు కూడా మీకు అప్పగించుకుంటాం. ఈ దిన పరిచర్యలో మీరు సహాయపడమని, ఇంకా రావాల్సిన వారిని మీరే తీసుకురమ్మని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
కృతజ్ఞతను తల వంచి ఆ పాట తీయండి. పాట సంఖ్య 247. 247. రండి బ్రదర్. రెండు 247 పాత పాటల పుస్తకంలో సంఖ్య 245. కృతజ్ఞతను తల వంచి నాదు జీవాము అర్పింతును, లేదేయిక నేయిలా అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్, దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్. దూరముగా నీక వెళ్ళజాలా కూర్చుండేదా నీ చెంతనే, దూరముగా నీక వెళ్ళజాలా కూర్చుండేదా నీ చెంతనే. 30 రోజులు నేను అక్కడే ఉన్నాను. తెనాలి బెరాకా ప్రార్థనా మందిరం దాదాపుగా 300 మంది నుంచి 400 మంది వచ్చేటువంటి మందిరం అది. అక్కడ మాణిక్యాలరావు గారని నేను తబలా ప్లే చేస్తుంటే ఎంతో ఇష్టపడిపోయి, అన్న మీరే తబలా కొట్టాలా మీరే తబలా కొట్టాలని నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేవాడు. అయితే పెద్దరికం కోరుకోవడంలో తప్పులేదు. అక్కడ ఎక్కువ మంది అయిపోవడం వల్ల ఏంటంటే పాటలు పాడడానికి కావాలి, అధికారం కావాలి, తప్పులేదు. నీకు తలాంతు ఉంటే నేనే పిలిచి చక్కగా పాడించుకుంటాము. మాకు ఏమీ నేను వాక్యం చెప్పాలని ఎప్పుడు అనుకోము. సరే, ఒక పిల్లోడు ఇలాంటి మన బున్ని లాంటి వాడు కీబోర్డ్ వేసేవాడు. కీబోర్డు ఒక శృతిలో, ఆ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు 4 శృతుల్లో పాట. ఇంక నేనేం తబలా కొడతాను ఇక్కడ కూర్చుని? అట్లా అంత మందిరానికి నిజంగా ఎంత పెద్ద పెండాలు. ఎవరెవరు పనిచేశారు అనుకుంటున్నారు? అన్నకు తెలుస్తుంది. అరవిందం గారు పనిచేశారు, ఖమ్మం తిమ్మోతి గారు పనిచేశారు, పెద్ద పెద్ద సేవకులు పనిచేశారు అక్కడ. సువర్ణరావు గారు, చాలామంది మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు పెద్ద జోసెఫ్ కురియన్ గారు పనిచేశారు అక్కడ, నాకు తెలిసి బీజే పాల్ గారు పనిచేశారు అక్కడ. అట్లాంటి మందిరంలో ఈరోజు మనం ఏదో చేయాలి పాడాలి, మా బున్ని అని చెప్పడం లేదు. ఇంకా కొంచెం నేను చెప్తే పట్టుకుని వేసుకోగలుగుతాడు ఆ శృతి కూడా. ఏంటంటే నేను ఇన్స్ట్రుమెంట్స్ నాతో పాటు స్టార్ట్ అవ్వకపోతే నేను రాగం ఎత్తుకోగానే నా శృతికి కలపాలా ఇక్కడ. ఇప్పుడు ఒకసారి వినండి, మా బున్నిని మా నారాయణ గారిని మీ మీదకి వదులుతాను, మీరు వినండి ఒకసారి. జై కృతజ్ఞతను తల వంచి నాదు జీవం అర్పింతును. సరి చేసుకోండి. కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును, లేదేయిక నేయిలా అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు.
దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్ దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్ దూరముగా నీక వెళ్ళజాలా కూర్చుండేదా నీ చెంతనే దూరముగా నీక వెళ్ళజాలా కూర్చుండేదా నీ చెంతనే కృతజ్ఞతలు తల వంచి నాదు జీవము అర్పింతును లేక నేయివీలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమా నటాగించు ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమా నటాగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యాజింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యాజింతును తల వంచి నాదు జీవము అర్పింతును లేక నేయివీలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తరములని ప్రేమ నాకై వర్ణింపను ఆసక్యము తరములని ప్రేమ నాకై వర్ణింపను ఆసక్యము నిరంతరము సేవించినను తీర్చాలేను నీ రుణము నిరంతరము సేవించినను తీర్చాలేను నీ రుణము కృతజ్ఞతలు తల వంచి నాదు జీవము అర్పింతును లేక నేయివీలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకముపై జీవించనింకా నీ కొరకై జీవింతును లోకముకై జీవించనింకా నీ కొరకై జీవింతును నీ కార్పింపలే వెనుదియ ఈ కొద్ది నా జీవితము నీ కార్పింపలే వెనుదియ ఈ కొద్ది నా జీవితము తల వంచి నాదు జీవము అర్పింతును లేక నేయివీలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి
చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతను తలవంచి నాదు జీవము అర్పింతును అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. తర్వాత నల్లని వారు తెల్లని వారు సంఘంలో ఉంటుంది చూడండి, చర్చిలో ఉంటుంది. ఆ దినాల్లో ప్రేమ ఎట్లా ఉండేదో ఈరోజు మనం సంఘంగా కూడుకుంటున్నాం కాబట్టి సంఘంలో ఉంటుంది. నల్లని వారు తెల్లని వారు లేదు. Hmm. 458 చూడండి. ఈ పాట ఎందుకు పాడుకుంటున్నామంటే ప్రేమ ఎట్లా ఉండాలి సంఘంలో అనే దాని కొరకు ఈ పాట పాడుకుంటున్నాం. నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దరిద్రులనియు లేదు, పామరులని జ్ఞానులనియు లేదు, యేసు ప్రభువే సర్వముగా. 458, 455. మనమే ప్రభువుని పరలోక గృహము తా నివసించును దాని యందు. ప్రభుని పరలోక గృహము తా నివసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము తా నివసించును దాని యందు. ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము, నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధము చే, ఏక శరీరము రక్త బంధము చే, వేలది భాషల నుండి నను, వేలది భాషల నుండి నను. మనమే ప్రభుని పరలోక గృహము తా నివసించును దాని యందు. ప్రభుని పరలోక గృహము తా నివసించును దాని యందు. ఒక్కను తన వ్యక్తిగమము చేసే, ఒక్కను తన వ్యక్తిగమము చేసే, పరమ గృహమునకు చెందితిమి, పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా సమర్చబడి, ఐక్యతతో స్థిరముగా సమర్చబడి,
దేవుని గుడారముగా నైతిమి, దేవుని గుడారముగా నైతిమి. ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దరిద్రులనియు లేదు, ధనికులు దరిద్రులనియు లేదు, పామరులని జాలుననియు లేదు, పామరులని జాలుననియు లేదు. యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే సర్వముగా. ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. ప్రభుని గృహమున కలహము లేదు, ప్రభుని గృహమున కలహము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు. శాంతి ఆనందము నిజ ప్రేమయుండును, శాంతి ఆనందము నిజ ప్రేమయుండును. నేర్పుతో నడుపును మన ప్రభువే, నేర్పుతో నడుపును మన ప్రభువే. మన ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. ప్రభుని గృహము దరయందున్నది, ప్రభుని గృహము దరయందున్నది. తన దాసులకధికారమిచ్చే, తన దాసులకధికారమిచ్చే. ప్రతివానికి వాని పని నియమించే, ప్రతివానికి వాని భయం నియమించే. కావలియుండుము మెలకువతో, కావలియుండుము మెలకువతో. ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. దృఢ విశ్వాసము మదినందుచి, దృఢ విశ్వాసము మదినందుచి. విజయులై యాత్రలో సాగెదము, విజయులై యాత్రలో సాగెదము. ఆదర్శులమై ఈ జగమందున, ఆదర్శులమై ఈ జగమందున. పూర్తిగా శత్రువు నోడితుము, పూర్తిగా శత్రువు నోడితుము. పరలోక గృహము నివసించును దానియందు. పరలోక గృహము నివసించును దానియందు. ప్రియుని దినము సమీపించుచున్నది, ప్రియుని దినము సమీపించుచున్నది. చెప్పే
చెప్పెను మేల్కొనియుండుమని, చెప్పెను మేల్కొనియుండుమని. విశ్వాసయోగ్యులముగా జీవించి, విశ్వాసయోగ్యులముగా జీవించి, ఓరిమితో వెతియుండెదము, ఓరిమితో వెతియుండెదము. మన ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. మన ప్రభుని పరలోక గృహము నివసించును దానియందు. చివరిగా సువార్త పాట. యేసు ప్రభు పిలచూచుండెన్, నూతన జీవము కొంచెం హై పిచ్లో వేయాలి. నీకిచ్చుటకు రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరం. 417 పాట సంఖ్య 417 410. పదిహేడు 414 చరణమే. ఇది హుషారైనటువంటి రిధం పెట్టాలి. సిక్స్ 8లోనే కంటిన్యూగా ఉండేది బీట్ పెట్టాలి.
చేర్చుకొను అందరిలో ఉన్నతుడు ఆయనను నీవు చేర్చుకొను రక్షణ నీవు పొందు నేడే రక్షణ నీవు పొందు నేడే రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము ఈ జీవము ఏ పాటిది ఒకనాడిది విడువవలె నీ జీవము ఏ పాటిది ఒకనాడిది విడువవలె వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయ వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము నీ కోరాకే పెంచే నీలా ముక్తినిచ్చే యేసు ప్రభు నీ కోరాకే పెంచే నీలా ముక్తినిచ్చే యేసు ప్రభు ఒప్పుకొను తప్పిదములను ఒప్పుకొను తప్పిదములను రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము యేసు ప్రభు నిలచుచుండెను నూతన జీవం నీకిచ్చుటకు యేసు ప్రభు నిలచుచుండెను నూతన జీవం నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను నిలచుచుండెను దొరుకు ముక్తి ప్రభు చెంతానే ప్రేమతో నిన్ను పిలచుచుండెను దొరకు ముక్తి ప్రభు చెంతానే రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము బైబిల్ పల్లవి గ్రంథ వాగ్దానంబులన్నీ నావి బైబిల్ పల్లవి పాడుకుందాం గ్రంథ వాగ్దానంబులన్నీ నావి తెలుగులోను ఇంగ్లీష్లోను గ్రంథ వాగ్దానంబులన్నీ వాగ్దానములన్నీ నావి ప్రతి అధ్యాయము వరుసవచనము దివ్య ప్రేమ వాగ్దానములు
chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. నిన్న ఆదివారం క్రిస్మస్ 25 తారీఖు నుండి మా పరిచర్యలు ప్రారంభమయ్యాయి. ఆ పరిచర్యల కొరకు 4 దినాల పరిచర్య కొరకు మరి అన్న మన మధ్యకు వచ్చారు. జోసెఫ్ అనంతరావు హెబ్రోన్ ద్వారా మన మధ్యకు పంపించబడ్డారు. కాబట్టి ఇది 3వ పరిచర్య. నిన్న క్రిస్మస్ ప్రత్యేక ఆరాధన, సాయంకాలం ప్రత్యేక క్రిస్మస్ సువార్త కూడిక ఎనికేపల్లిలో. ఈరోజు ఇది అన్నిటికీ క్రిస్మస్, డిసెంబర్ పెట్టిందల్లా క్రిస్మస్ అంటాం. ఇదేం కృతజ్ఞత కూడికండి? క్రిస్మస్ కృతజ్ఞత కూడిక, క్రిస్మస్ కృతజ్ఞత కూడిక. కాబట్టి ఈ దినంలో మనం ఎంతో హుషారుగా దేవుని కొరకు మన శక్తిని, మన సమయాన్ని వెచ్చించేవారిగా ఉండాలి. చెప్పాను చాలాసార్లు, మందిరంలో ఖాళీగా ఉన్నప్పుడు సాంఘిక మాధ్యమాల్లో అంటాను, యూట్యూబ్ అన్ను, సాంఘిక మాధ్యమాల్లో అన్ని దేశాల్లో, ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల పేర్లు చెప్పాను. మొన్న ఇంకా అస్మానం చెప్తే చెప్పిందని అనుకుంటాడు. కొత్త దేశాల్లో, క్రైస్తవులు కాని దేశాల్లో మీకు వరల్డ్ మ్యాప్ దగ్గర పెట్టుకోండి. మనం ఎలాగో దేశాలన్నీ తిరగాలని నాకు ఉంది, కానీ తిరగాలంటే డబ్బులు కావాలి, దానికి సంబంధించినటువంటి మిగతా విషయాలన్నీ కావాలి. కానీ ఒక మంచి ఏర్పాటు ఇప్పుడు ప్రస్తుతం సాంఘిక మాధ్యమాల్లో ఉంది. మీరు ఏ దేశం, నా భార్య ఫోన్ చేస్తుంది, పద్మ ఎక్కడున్నారండి అంటే, ఇంట్లో ఉన్నానా, మందిరంలో ఉన్నానా, లేదమే నేను మాస్కోలో ఉన్నాను అంటాను. ఎందుకంటే యూట్యూబ్ సాంఘిక మాధ్యమం ద్వారా నేను మాస్కో వెళ్ళిపోవచ్చు. మామూలుగా నిజంగా మాస్కో వెళ్ళాలంటే వీసా సంపాదించుకోవాలా, అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలా, మనకి కనీసం ఏదో కొన్ని మార్గం ఏర్పాటు అయ్యి ఉండాలి. కాబట్టి అట్లాంటి విషయాల్లో నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ దేశాల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి యేసు ప్రభు యొక్క జన్మ దినము, అది ఈ నెల ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ షాపింగ్ స్ట్రీట్స్ ఏర్పాటు, షాపింగ్ టంగ్ ట్విస్టర్ అంటారు, నోరు తిరగకపోతే, షాపింగ్ ఏర్పాటు చేసి, అది మన చెప్పా బుడాపెస్ట్లో క్రిస్మస్ షాపింగ్ చాలా ఫేమస్ అంట. దానికన్నా అందులో చూపిస్తున్నాడు, దానికన్నా గొప్ప షాపింగ్ జరిగేది ఎక్కడ అంటే హంగేరీలో. ప్రపంచ దేశాల్లో యేసు ప్రభుకి ఆ స్థానం ఉంది. మనం నూతుల్లో కప్పల్లాగా ఉండి మనం ఏదో అనుకుని ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కదా, ద్వేషాలు పెరిగిపోతున్నాయి, సహనాలు తగ్గిపోతున్నాయి. అలాంటి దినాల్లో ఉన్నాము. అలాంటి దినాల్లో మనము యేసు ప్రభు ఎవరో చూపించగలగాలి. అప్పుడే మన ప్రత్యేకతను మనం నిలబెట్టుకోగలం. అన్న ఇప్పుడు వర్తమానాన్ని మనకు అందిస్తారు. దేవనామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మీకు అందరికీ శుభములు. కదులుతున్నా ఇది ఓకే. సమయంలో లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు.
మార్చి చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి యేసు ఎవరో అని చూడగొరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఇంట వలన చూడలేకపోయాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీవు మా ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుకొనిరి. న్యాయముగా ధైర్యం తీసుకునేలా 4 మరలా చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. వెతికి రక్షించటకై మార్చుకున్నాడు. సహాయం కొరకై ప్రార్థనలో చూద్దాం. ప్రేమ నమ్మకం గల దేవ, పరమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన ఉన్నతమైన హెచ్చింపైన ఘనమైన నామనకై స్తుతి స్తోత్రములు. నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకు అందరం చెల్లించా తండ్రి. మరి యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ బిడ్డలుగా ఈ గృహంలో, మీ బిడ్డల గృహంలో మీ పాసానికి రాగలటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతకై వందనం చెల్లించుతాను. ఆయన ఆరంభం నుండి ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారని విశ్వసించి మీకు వందనం చెల్లించుతాను. పాటలు పాటలు మిమ్మల్ని కీర్తించట్లో మాకు ఇచ్చిన కృపకై మీకు వందనములు. మరి ఒక శ్రమలు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనం చెల్లించుతాను. ఆయన మా రక్షకుడు మీ ప్రియకుమారుడు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన ద్వారా జరిగించినటువంటి కార్యములను మేము ధ్యానిస్తకై మీరు మాకు ఇచ్చిన కృపకై వందనములు. అల్పులను, అయోగ్యులను, నిష్ప్రయోగమైన మీ దాసాన్ని ఒప్పుకొనుచున్నాను. నా శక్తి, భక్తి, నా జ్ఞానం సరిపోదు నాయన. కేవలం మీ కృప చేత మీరు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వందనములు. మీ యొక్క జ్ఞానం చేత నింపండి, మీ పునరుత్థాన శక్తి చేత నిలబెట్టండి, మీ ఆత్మ చేత అభిషేకించి మీ యొక్క శిలోచాటను మరుపరిచి మీ నోటిపుగా వాడుకోరండి. మీ సింహాసనంలో మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. మీరు మాట్లాడినప్పుడు మా హృదయంలో మీ మాటలు భద్రపరచుకొని లోకంలో మేము మయపరచుటకును, మీ రాజ్యం ప్రవేశించటకును, మీ రాజ్యంలో మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొని మీతో పట్టటకును సిద్ధపడటకు మీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సాతాను యొక్క అంధకార శక్తులను క్రీస్తునామమున పాతాళంలో బంధిస్తూ మీకే ఘనత చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు క్రీస్తు ప్రభువారి ధన్యకరమైన నామమును స్తుతించి ఘనపరిచి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఒక వాక్యభాగము మనకు బహుగా పరిచయం ఉన్న వాక్యభాగమే. అయితే ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి స్వయంగా ఆయన ద్వారా జరిగినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ చూస్తుంటున్నాం. ఇక్కడ మొదటిగా ఆయన సంచరించి యెరికో పట్టణంలో ప్రవేశించి, ఈ యెరికో పట్టణం అంటే శాపగ్రస్తమైనటువంటి ఒక పట్టణంగా చూస్తాం మనం. ఈ యెరికో పట్టణము శాపగ్రస్తమైనది. మొట్టమొదటిగా మరి యెహోషువ యెరికో పట్టణానికి వచ్చినప్పుడు దేవుడు మరి యెహోషువ ద్వారా శపింపజేసి ఉంటున్నాడు. దాన్ని ఎంత శాపగ్రస్తమైందంటే దాంట్లో నుండి ఏ వస్తువు కూడా తీసుకోకూడదు అని తన ప్రజలకు ఆజ్ఞాపించుంటాడు. యెహోషువ గ్రంథంలో ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అయితే ఒక వ్యక్తి తీసుకున్నాడు, శాపగ్రస్తమైనాడు, కుటుంబం అంతా కూడా మొత్తం నశించిపోయి ఉంటున్నారు. 3 వస్తువులు తీసుకున్నాడు. సీనారు వస్త్రము, తర్వాత బంగారు కమ్మి, ఇంకోటి వెండి. కాబట్టి ఈ వస్త్రము, ఈ బంగారం, ఈ వెండి 3 తీసుకున్నాడు. అయితే దాన్ని బట్టి సమాజం అంతటి కూడా నష్టం వచ్చింది.
సమాజం అంతటికి కూడా నష్టం వచ్చి ఉంటుంది. అంతకుముందు మరి ఎరికోను జయించినారు. ఎరికో గోడలు ప్రాకారము, అది 6 బారల వెడల్పుతో ఉన్నటువంటి ప్రాకారము. ఆ యొక్క ప్రాకారము, ఆ గోడ, వీరు దేవుని స్తుతిస్తే ఆ గోడ కూలిపోయినాయి. కానీ హాయి అనే చిన్న పట్టణము పట్టుకోలేకపోయింటున్నారు. వారి చేత వీరు చంపబడ్డారు. కారణం ఏంటిదంటే శాపగ్రస్తమైన దాన్ని ఆకాను తీసి పెట్టుకోవడం ద్వారా. తర్వాత అయినా ఒప్పుకోలేడు, తద్వారా తాను నష్టపోయింటున్నాడు. ఆ తర్వాత మరి యెహోషువ శపథం చేసి ఉంటున్నాడు, దాన్ని కట్టిన వారు కూడా నష్టపోతారని, దాని పునాది వేసిన వారు కూడా, గుమ్మములు నిలిపిన వారు కూడా. అయితే ఇక్కడ అటువంటి పట్టణంలో నుండి ఆ శాపగ్రస్తమైనటువంటి పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు సంచరించు ఎక్కడికి వెళ్ళినాడు? ఎరికో పట్టణంలో ప్రవేశించుంటున్నాడు. దాని గుండా పోయినప్పుడు 2వ వచనం, చాలు అక్కడ మరి సుంకపు గుత్తదారుడు, తర్వాత ధనవంతుడు, ఆయన సామాన్యుడు కాదు, ధనవంతుడు అయిన జక్కయ్య అనే పేరు గల ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఈయనకు యేసు ఎవరో చూడగోరింటున్నాడు. అంటే ఎంత బిజీగా ఉన్నాడో అంతకాలం ఆయన యేసును చూడలేకపోయింటున్నాడు. సారీ, తన యొక్క ఎరుకో పట్టణంలో ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూడగోరింటున్నాడు కానీ చూడలేకపోయింటున్నాడు. అయితే చూడగోరి 3వ వచనంలో చూద్దాం, చూడండి. యేసు ఎవరో అని చూడగోరని కానీ ఇక్కడ ఏమైందంటే పొట్టివాడైనందున జనుల గుంపు కూడి ఉండటం వల్ల చూడలేకపోయింటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని జనం వెంబడిస్తున్నారు. సామాన్యమైన జనం కాదు వెంబడించేవారు. ఒకసారి 5 రొట్టెలను 2 చేపలను ఎంతమందికి పెట్టారండి? 5,000 మంది కేవలం పురుషులే. ఇక స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎందరున్నారు? కేవలము పురుషులు మాత్రమే లెక్కింపబడిన వారిలో, మిగతా వారు ఉన్నారు. అంటే అంత గొప్ప అద్భుతాలు చేసి ఉంటాడు. కేవలం భోజనమే కాదు, అనేకులను గుడ్డి వారిని ఊచకాలు చేతులు గల వారిని, సమస్త రోగులందరినీ కూడా స్వస్థపరిచుంటాడు. మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, మార్కు సువార్తలో అన్నిట్లో చూడగలము. ఈ అద్భుతాలు చేసి ఉంటున్నాడు. అయితే ఇంత గొప్ప అద్భుతం చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరు? అదివరకు యేసుక్రీస్తు ప్రభు దేవుడని కూడా అనుకునేవారు తక్కువ మంది ఉంటున్నారు. కొందరు ప్రవక్త అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు. కొందరు మరి బాప్తిస్మిచ్చి యోహానే తిరిగి లేచినాడని చెప్తుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని అరుదుగా ఎరిగిన వారు ఉంటున్నారు. ఆయన సాక్షాత్తు లోకరక్షకుడై ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ జక్కయ్య చూడలేకపోయింటున్నాడు. ఏమొచ్చింది ఆయనకు అడ్డము? పొట్టివాడైనందున. ఆ యొక్క మరుగుజ్జుతనంతో ఉన్నవారిని చూసి మోసపోతాం చాలాసార్లు. ఒకసారి నేను వెహికల్ నడుపుతున్నాను విదేశాల్లో. అక్కడ మరి పిల్లలుంటే ఆనివ్వద్దు, కారుకు తప్ప మనుషులకు హార్న్ ఇవ్వద్దు. హార్న్ ఇస్తే అది తప్పు, పక్కవాడు తిడతాడు, వెంటనే మనకు పిలిచి తిడతాడు. అయితే నా వెంబడున్న వ్యక్తిని, ఒక యవనస్తుని పోయి ఆయన కొంచెం పక్కకుండా మనపు అంటే ఆయన పోయి భాష రాదు, ఇట్లా చేయబట్టాడు. అతను ఇట్లా తిరిగి చూసేసరికి మనిషి పెద్ద మీసాలతో ఉన్నాడు. మనిషి ఎంత ఉన్నాడు అంటే ఈ టేబుల్ కంటే ఎత్తున్నాడు. అంటే మరుగుజ్జుతో ఉన్న దాన్ని బట్టి చెప్తున్నాను, మోసపోతాం మనం కూడా. ఈ జక్కయ్య కూడా మరుగుజ్జుగా, అంటే ఎంత పొట్టిగున్నాడో, అంటే జనాలు చుట్టూండడంలో చూడలేకపోయినట్టు. ఆయనకి ఏవడం వచ్చింది యేసు ప్రభువును చూడలేకుండడానికి? మరుగుజ్జుతనము. పొట్టివాడై చూడలేకపోయింటున్నాడు. అయితే ఆయన పొట్టివాడే కానీ గట్టివాడు. ఆయనకున్నటువంటి యొక్క ఆలోచన చూడండి. ఆ చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగా కూడింట వలన చూడలేకపోయాను. అప్పుడేం చేశాడు? అప్పుడు యేసు ముందుగా పరిగెత్తి ఏం చేసినాడు? ఏ త్రోవనైతే యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నాడో ఆ త్రోవను పరిగెత్తినాడు. పరిగెత్తి ఒక మేడి చెట్టు చూసి ఎక్కేసినాడు. ఇది ఆయన ఎక్కిన మేడి చెట్టు కూడా ఎటువంటిదంటే, ఆయన ఎలాంటి వాడు మేడి చెట్టు కూడా అలాంటిదే. మేడిపండు ఎలా ఉంటుందండి? చూడడానికి చాలా మేలిమిగా ఉంటుంది, అంటే అందంగా ఉంటుంది చూడడానికి. కానీ దాన్ని పొట్ట విప్పితే, ఆ పండు కానీ కోసి విప్పితే ఎలా ఉంటుందంటే విపరీతమైన పురుగులు ఉంటాయి. ఒకసారి ఉత్తరప్రదేశ్కు స్వార్థకి వెళ్ళాం.
స్వార్థకి వెళ్తే అది మాజీ సీఎం యొక్క పట్టణం, అది భరత్నా అనేది, అఖిలేష్ యాదవ్ ఆయన నివసించే ఆ పట్టణం. అక్కడికి వెళ్తే స్వార్థకు పక్కన ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఒక ఇంటి ముందర ఈ మేడి చెట్టు ఉన్నది. నాతో పాటు ఉన్న బ్రదర్స్ ఏమంటున్నారు, అన్న ఇది అంజూరపు పండు అంటున్నారు. అంజూరపు పండు కాదు బ్రదర్, మోసపోకూడదు, అది మేడి చెట్టు అని నేను అంట. లేదన్నాను. చూడు, సరే ఒకటి కోయండి అన్నాను. కోసిన తర్వాత ఇప్పండి అంటే విపరీతమైన పురుగులు పండు నిండా ఉంటాయి. మరి అందులోకి ఎలా చేరుతాయో నాకు తెలియదు. కానీ ఈ జక్కయ్య ఏ చెట్టు ఎక్కినాడు. తర్వాత మీరు గమనించండి, ఆ మేడి చెట్టుకు కూడా చీమలు పాకుతుంటాయి. మేడి చెట్టు నిండా ఆ మేడి పండ్ల కాలంలో మేడి పండ్లు తినడానికి చీమలు కూడా పాకుతుంటాయి. ఆ చెట్టు మరి ఎలా ఎక్కినాడో, అది ఏ సీజన్ నాకు తెలియదు, ఈయన ఎల్లున్నాడో ఆ మేడి చెట్టు మీద. కానీ ఆ మేడి చెట్టు ఎక్కినాడు. అయితే ఈయనేమనుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిని నేను చూస్తాను కానీ ఆయన నన్ను చూడాలనుకుంటున్నాడు. కానీ ఆయన సృష్టికర్త, ఆయన రక్షకుడు మాత్రం కాదు. సృష్టికర్త, మనలందరినీ నిర్మాణించిన నిర్మాణకుడు, ఆయన సాక్షాత్ దేవుడై ఉంటున్నాడు. ఆయనకి ఎవరెవరు తెలుసు? తోట మధ్యలో ఉన్నవాడు తెలుసు. ఎవరున్నారు తోట మధ్యలో? ఏదైనా తోటలో ఆదాము ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు. ఆ దాక్కున్న వారు కూడా తెలిసి ఆయనకు ఆకులను కచ్చడంగా చేసుకున్నారు శాపగ్రస్తమై. తర్వాత చెట్టు కింద ఉన్నవారు కూడా తెలుసు. యోహాను సువార్తలో ఎక్కడ అక్కడ చూడండి, నతనేలు ఉంటాడు చెట్టు కింద. యోహాను సువార్తలో 1వ అధ్యాయం అనుకుంటాను. నతనేలు ఎక్కడ చెట్టు కింద ఉన్నాడు. అయితే ఆయన పిలవక ముందే చూడండి అన్నమాట, యోహాను సువార్త 1వ అధ్యాయము. చెట్టు కింద ఉన్నవాడు కూడా తెలుసు ఆయనకు. చూడండి అక్కడ 47 వచ్చింది, చదవండి. 48 చదవండి అమ్మా. ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే ఎక్కడున్నాడట ఈ నతనేలు? అంజూరపు చెట్టు కింద ఉన్నాడంట. కాబట్టి అంజూరపు చెట్టు కింద ఉన్నవాడు కూడా తెలుసు. తర్వాత మేడి చెట్టు పైన ఉన్నవాడు కూడా, అంటే ఎవరు కూడా ఎక్కడ దాక్కోలేరు. సృష్టికర్తను మభ్యపరచడానికి ఎవరు కూడా ఎక్కడ దాక్కోలేము. కీర్తనకారుడు 139 ఏమంటాడంటే, నేను ఎక్కడున్నానో సముద్రంలోనికి దిగిపోదునా, అక్కడ నువ్వు ఉన్నావు అంటాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఆయన ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మేడి చెట్టు పైన ఉన్నటువంటి యొక్క జక్కయానం చూసి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూసి ఈయన పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు చూసి 4వ వచనం చూడండి, లూకా సువార్త 19. అప్పుడు 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య, ఇది ఆయన ఊహకందనటువంటి ఒక మాట ఉంటున్నది. జక్కయ్య ఊహించలేడు. యేసుక్రీస్తు ప్రభువారు నేను చెట్టెక్కిన పైకి చూడగలుగుతారా అనుకున్నాడు. నేను మాత్రం ఆయన చూస్తాను, ఎలాగుంటాడు ఏంటి, ఎందుకు ఈయనకు చూడాలనిపించింది యేసుక్రీస్తు ప్రభువారిని? ఆయన చేసే గొప్ప కార్యంలో విన్నాడేమో ఈ నోట ఆ నోట, కానీ తను మాత్రము బిజీగా ఉండి వ్యాపారంలో తను సుంకపు గుత్తదారుడిగా ఉన్నాడు. కాబట్టి దాన్ని మన భాషలో, ఇంగ్లీషులో మనకు అర్థమయ్యే భాష అంటే ట్యాక్స్ కలెక్టర్ అంటారు. అంటే ఆయన సుంకము, ఆ ట్యాక్సీని వసూలు చేసుకోవడానికి ఒక కాంట్రాక్టర్గా తీసుకున్నాడు. మనకు ఈ రోజుల్లో మార్కెట్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కానీ స్కూటర్లు, కార్లు, బైకులు ఆపుకోవడానికి వేరే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు. అక్కడ తీసుకొని మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. అలాంటిదే మరి సుంకం అంటే పన్ను. వారి దగ్గర పూర్వము మన దేశంలో కూడా పన్ను ఉండేది, జుట్టు పన్ను అనేవాళ్ళు దాన్ని. మరి ఈ ప్రాంతంలో ఏమంటారు నాకు తెలిసి ఉంటుంది. జుట్టు పన్ను అంటే అది ఒక్కొక్క వ్యక్తికి మనకు పూర్వం పన్ను వసూలు చేసేవాళ్ళు. ఇది ఒకప్పుడు జరిగింది. మన దేశస్తులు పరిపాలించినప్పుడు కాకుండా తెలంగాణ ప్రాంతంలో నిజాములు పరిపాలించినప్పుడు, ఇక్కడ మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మన దగ్గర పన్ను వసూలు చేసేవాళ్ళు.
భూమికి ఎలాగో శిస్తు వసూలు చేసేవాళ్ళం, అదే రీతిగా పన్ను కూడా మనుషులకు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారా, 4 ఉన్నారా, ఒక్కొక్కరికి ₹1 ₹2 చొప్పున వసూలు చేసేవాళ్ళు. ఇది రోమా ప్రభుత్వం వారు ఇశ్రాయేలీల దగ్గర పన్ను మరి తీసుకుంటున్నారు. ఆ పన్ను దాన్నే సుంకం, దాన్ని మరి ఈ యొక్క జక్కయ్య కాంట్రాక్ట్గా తీసుకొని ప్రజల దగ్గర తీసుకుంటున్నాడు, ఆ పన్ను తీసుకుంటున్నాడు. కాబట్టి ఈయనను సుంకరి అని చెప్తుంటున్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఈ యొక్క పని చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి విన్నాడే కానీ ఆయన చూడలేకపోయింటున్నాడు. అయితే ఆ మార్గంలో ఆయన నివసించే ఎరుకో పట్టణంలోనికి వచ్చినప్పుడు నా ఊరికే వస్తున్నాడు కదా, నా పట్టణానికి వస్తున్నాడు కదా, చూద్దాం అనుకున్నాడు. కానీ ఆయన ఎక్కడైతే దారిలో మేడి చెట్టుకి ఆ చెట్టు పైన కూర్చొని చూస్తున్నాడో యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి ఆయనను కళ్ళెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము అంటే ఆశ్చర్యపోయింటాడు. నా పేరు ఈయనకి ఎలాగ తెలుసు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగుము అంటే మనుషుని యొక్క హృదయ రహస్యాలను ఎరిగినటువంటి ఒక దేవుడు, ఎరిగాడు కాబట్టి, మనుషుల్ని ఎరిగినాడు కాబట్టి. ఆయన చెట్టు ఎక్కడని తెలుసు, ఆయన ఊహించకంటే మునిపే కూడా దేవునికి తెలియబడి ఉంటుంది యేసుక్రీస్తు వారికి. ఆ వెళ్ళి ఆయన పేరుతో పిలిచి త్వరగా దిగుము. ఇంకేమన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో, నీ ఇంట ఉండవలసినదని అంటే ఎలాంటి మనసుతో జక్కయ్య చూస్తున్నాడో యేసుక్రీస్తు ప్రభువారికి ఆ సత్యం ఎరిగి ఉంటున్నారు. కాబట్టి ఆయన పిలిచి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, త్వరగా దిగు, ఇక నువ్వు చెట్టు పైన ఉండకూడదు, ఈ యొక్క మరి వేషధారణతో కూడినటువంటి ఒక జీవితం వద్దు. ఆ పండు ఎంతో మేలిమిగానే చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఆ పురుగులు పట్టినటువంటి ఒక పండు లాంటి జీవితం నీ జీవితం కూడా ఉండకూడదు అనే ఉద్దేశం ఉంటుంది అక్కడ. ఇది రాయబడలేదు, కానీ జక్కయ్య జీవితం కూడా అంత ప్రజలు చూస్తే చూడడానికి మరి అబ్రాహాం సంతానం అయి ఉండొచ్చు, కానీ వ్యతిరేకమైనటువంటి ఒక జీవితం జీవిస్తున్నాడు. ఎవరికి? రోమా ప్రభుత్వానికి అనుకూలంగా తన జాతి వారైనా తన దేశం వారైనా ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. కాబట్టి ఆ జీవితం కాకుండా రా, నీ ఇంటికి నేను రావాల్సినది, నీ ఇంటిని ఉండవలసినదని చెప్పినప్పుడు అప్పుడు ఎంత త్వరగా దిగినాడంటే అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు, సంతోషంతో చేర్చుకున్నాడు. ఎటువంటి ఒక వ్యక్తి? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి కాదు. అందరూ కూడా ఆయనను, ఆయన జీవితాన్ని అసహించుకుంటున్నారు. ఆయన చేసే వృత్తిని బట్టి, చేసే పనిని బట్టి అసహించుకున్నప్పుడు అప్పుడు ఈయన ఏం చేసినాడు? త్వరగా సంతోషంతో యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్నాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసినదని చెప్పినటువంటి ఒక మాట సామాన్యమైనది కాదు. కాబట్టి చేర్చుకున్న వెంటనే ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళేనని చాలా సనుక్కునేవారు, కొనుక్కునేవారు చాలామంది ఉంటారు. మారుమనసు పొందినప్పుడు మనపై సనుక్కునేవారు ఉంటారు. తిరిగి జన్మించినప్పుడు మనపై సనుక్కునేవారు చాలామంది ఉంటారు. నేను రక్షింపబడినప్పుడు మా సొంత పిన్ని, మా అమ్మ చెల్లెలు వచ్చి, ఎందుకు రాను ఇప్పుడే యేసు నమ్ముకున్నావు, బాప్సం తీసుకున్నావు అని అడిగారు అన్నట్టు. ఎందుకమ్మా అంటే, నువ్వు లోకమును ఏమి అనుభవించినావు, నీకు ఒక 20 సంవత్సరాలు కూడా కాలేదు, ఇప్పుడు ఎందుకు యేసు అంటే, మరి ఎప్పుడు అంటే, నువ్వు లోకమంతా అనుభవించిన తర్వాత దేవుని నమ్ముకోవాల్సింది. ఎందుకంటే ఆమె నమ్ముకోలేదు. నేను పుట్టక మునుపు మా తల్లిదండ్రులు విగ్రహార్థికులే. నేను పుట్టిన 2 సంవత్సరాల తర్వాత దేవుని నమ్ముకున్నారట. నన్ను పెంచింది దేవుని భయంలో, భక్తిలో పెంచారు. నేను కూడా కొంత దేవుని ఎరగనటువంటి స్థితిలో జీవించినాను, కానీ దేవుడు పిలిచాడు ఒకరోజు. కానీ ఈ యొక్క మరి జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు ఎలాగో జనులు సనుక్కుంటారో వారికి పొందే నష్టమేం లేదు. యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వస్తే వారికి ఏం నష్టమైంది? కానీ సనుక్కుంటున్నారు. మనం యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే లోకస్తులకు ఏమైంది ప్రాబ్లము? బంధువులకు, రక్త సంబంధులకు, లేక స్నేహితులకు వారు సనుక్కుంటారు చాలామంది. కానీ ఇక్కడ సనుక్కున్నప్పటికీ కానీ ఈయన ఏమాత్రం నిరుత్సాహపడలేవారు జక్కయ్య. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సంతోషంతో ఆయన ఇంట ఉండవలసినదని చెప్పాడు. ఆయన ఇంటికి వెళ్ళినాడు, ఈయన చేర్చుకున్నాడు. కాబట్టి ఆ మాట చూస్తే అందరూ అది చూసి 7వ వచనంలో, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ, పాపి అని వీళ్ళు అంటున్నారు. కానీ ఆ యొక్క వ్యక్తి యొక్క హృదయం ఎలాంటిదో యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగిన వారే అంటున్నారు.
ఆ చూడగోరినప్పుడే ఆయన యొక్క మనసు తెలుసు. ఎటువంటి యొక్క మనసుతో యేసుక్రీస్తు ప్రభువారిని చూడగోరింటున్నాడో, ఎంత ఆసక్తితో, ఎంత ఆశతో ఆ మేడి చెట్టు ఎక్కినాడో. మనిషి పొట్టివాడే, తన పొట్టితనం అడ్డం వచ్చింది, మరుగుజ్జుతనం అడ్డం వచ్చింది, కానీ తనకు ఒక జ్ఞానం ఉన్నది. ఆయన చూడవలసినటువంటి ఒక విధము మేడి చెట్టు ఎక్కాలి. ఏదో ఒక చెట్టు ఎక్కి ఆ సందర్భంలో ఆ మేడి చెట్టు ఎక్కినాడు. యేసుక్రీస్తు ప్రభువారిని కనులార చూశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను ప్రేమతో చూశాడు. ఈయన హృదయమారా జక్కయ్య చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి ఉద్దేశంతో చూశారు? ప్రేమతో. జక్కయ్య త్వరగా దిగు, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. కాబట్టి త్వరగా దిగిన వెంటనే ఈయన సంతోషంతో చేర్చుకున్నాడు. కానీ జనులు ఏమంటారు? సనుక్కుంటున్నారు. ఈ పాపి అయిన మనిషిని వద్దకు. అంటే మనుషులు పై వేషాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన విధానం ఎందుకో తర్వాత చూస్తాం మనం. అయితే ఇక్కడ ఏమంటాడు ఈయన? 7వ వచనం 8వ వచనంలో జక్కయ్య నిలబడి నా ఆస్తిలో సగము. ఎటువంటి మార్పు చెందినటువంటి ఒక హృదయం చూడండి ఇక్కడ. ఆయన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగానే సంతోషంతో యేసు ప్రభువారిని స్వీకరించాడు. తర్వాత ఏమంటాడు? నిలబడి ఏం చెప్తున్నాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను. వెంటనే డిక్లేర్ చేశాడు, ప్రకటించాడు. నేటి రోజుల్లో వాగ్దానాలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నిలుపుకునే వాళ్ళు ఎవరు కనబడట్లేరు, మన దేశంలో కానీ ఏ దేశంలో అయినా సరే. కానీ ఇక్కడ చూస్తే ఈ జక్కయ్య దాన్ని నిలుపుకునేటువంటి స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? ప్రభుతో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారితో ఈ మాట చెప్తుంటున్నాడు. నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను. నేనేమని యుద్ధనేనను అన్యాయంగా దేనినైనాను తీసుకునేలా ఎంత ఇస్తాడట? 1 రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తాడంట. అన్యాయంగా ఒకవేళ తీసుకుంటే, నన్ను పాపి అని అంటున్నారు కదా, సుంకం గుత్తదారుడని, సుంకరు అని అంటున్నారు కదా, సరే రాని, ఎవరి యుద్ధనైనా నేను అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు తిరిగిస్తా. ఎక్కడ చెప్తున్నాడు? పబ్లిక్గా చెప్తున్నాడు ఆయన. తర్వాత ఏమంటాడు చూడండి. అందుకు యేసు అంటే జక్కయ్య తన యొక్క మార్పు చెందినటువంటి హృదయం ఇక్కడ చూస్తుంటున్నాడు. అందుకు యేసు ఏమన్నాడు? ఈతడును అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాము ఏ రీతిగా దేవుడు ఆస్వాదించినాడో ఆ యొక్క అబ్రహాము కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటిస్తుంటున్నారు. అబ్రహాము అనగా దేవుడు ఆస్వాదించిన వ్యక్తి. అబ్రహామును దేవుడు ఇంకొక బిరుదు ఇచ్చినాడు, అబ్రహాము నా స్నేహితుడని. తర్వాత అబ్రహామును నీతిపరుడని కూడా దేవుడు నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన మాట మారు బైబిల్లో ఉంటున్నది. కాబట్టి ఇక్కడ ఈ అబ్రహాము కుమారుడు అని చెప్పినప్పుడు ప్రభు చెప్తుంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. రక్షింపబడిన వారం అందరం కూడా అబ్రహాము కుమారులమే. అనగా దేవుడు ఆస్వాదించబడినటువంటి ఒక అబ్రహాము సంతానమై ఉంటున్నాం. అబ్రహాము గారితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనకు మనం అందరం కూడా ఆ వాగ్దానకు వారసులంగా అయి ఉంటున్నాం. అందుకే ఇక్కడ ఏమంటారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ సనుక్కుంటున్నారు. ఆ ఇరుకు మార్గంలో యేసు ప్రభువును వెంబడించినటువంటి ప్రజలందరూ కూడా ఈ జక్కయ్య ఇంట ఎందుకు ఉంటున్నాడు, ఈయన ఈ పాపి అయిన వ్యక్తి ఇంటి వద్ద బస చేయుటకు వెళుతున్నాడు అని సనుక్కున్నారు. కానీ ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? 10వ వచనంలో వారందరూ ఎరిగినట్లుగా, ఒక్క నిమిషం ఆగండి, వారందరూ ఎరిగినట్లుగా వారందరికీ తెలియజెప్పటకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తుంటాడు. అందరం కలిసి చదువుదాం. నశించిన దానిని వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చిన. ఎవరితో చెప్పాడు? నశించిన దాన్ని వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చానని చెప్పింటున్నాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి? పండగ చేసుకోవడానికి మాత్రం కాదు, మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం అని దూతలు ఆ గొల్లలతో చెప్పి ఉంటున్నారు. ఈ సంతోషం ఎందుకంటే పాపబంధకాల నుండి విడిపింపబడి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండేటువంటి స్థితి, శాపగ్రస్తమైన దానిలో నుండి దీవెనలోనికి ప్రవేశించడానికి. ఎరికో పట్టణం అనే శాపగ్రస్తమైన పట్టణం కాదు, యెరూషలేము, నూతన యెరూషలేములో మనము సదాకాలము ఆయనతో ఉంటకు ఏర్పరచబడినటువంటి మరి రక్షకుడుగా దేవుని చేత, అనగా దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి
పరలోకంలో ఎప్పుడో జగదుత్పత్తి వేయకమునకే సిద్ధపడి సిద్ధపరచబడి గత 2020 సంవత్సరాల క్రితం మన కొరకై ఈ లోకానికి రక్షకుడు వచ్చింటున్నాడు. ఈ జక్కయ్య హృదయమందు సిద్ధపడి ఉంటున్నాడు. మార్గంలో తనకు మరుగుజ్జు తన అడ్డం వచ్చినప్పుడు కానీ పరిగెత్తి త్రోవలో మేడి చెట్టు ఎక్కి చూడగలిగి ఉంటున్నాడు. మనకు కూడా అనేకమైన అడ్డంకులు ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ అడ్డంకులన్నీ కూడా తొలగింపబడుతుంటాయి. కానీ ఆయన రక్షణ మాత్రం మనం పొందగలం. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించకపోతే, ఆయనను మన హృదయంలో చేర్చుకోకపోతే ఎన్ని పండగలు చేసుకున్నా సుఖం లేదు. కొత్త వస్త్రాలు ధరించుకున్నా, మంచి పిండి వంటలు చేసుకొని తిన్నా ఏం సుఖం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయమందు చేర్చుకోవడం ఎంతో అత్యవసరమైనది. అదే నిజమైన క్రిస్మస్ పండగ. అప్పుడే మన ఇంటికి రక్షణ, మన ఇంటి వారందరికీ కూడా రక్షణ కలిగి ఉంటుంది. ఇంకెవరైతే హృదయాన్ని ఇవ్వకపోతే యేసుక్రీస్తు ప్రభువారికి మన హృదయం అర్పిస్తాము, మనలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరిస్తాము. అప్పుడు శాశ్వతమైనటువంటి రక్షణను పొందగలుగుతాం. అటు కృప దేవుడు అనుగ్రహించును గాక. కూడిక ముగించే ముందు ఈరోజు కూడికి పెట్టడంలో మొన్న ఆదివారం నాడు ప్రకటన చేసేటప్పుడు ప్రకటనలో మీకు చెప్పే ఉండుంటారు, కూడికి ఎందుకు ఇక్కడ పెడుతున్నాము, ఆంటీ ఎందుకు అడిగారు, కిరణ్ ఎందుకు తెలియపరిచాడు అనేటువంటి విషయం. మనమందరము క్రిస్మస్ జరుపుకునే దినాల్లో తెలియజేసే మాట ఏంటి అంటే, మనమందరము కూడా పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యంతోనూ పూర్ణ హృదయంతోనూ నీ దేవుడైనటువంటి యెహోవా యేసు ప్రభువుని సేవించే వారిగా ఉండాలి. యాకోబు అంకులు సంగతి ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను. నాకు తెలిసినంత వరకు చెప్పాలంటే అన్నదమ్ముల్లో బాగా రౌద్రంగా, చాలా ధైర్యంగా తను వ్యవహరించేవాడు. ఎవరి మీదకైనా పౌరుషంగా వెళ్ళగలిగేవాడు. చాలా శక్తిగా, చాలా బలంగా పనులు జరిగించేవాడు. కానీ మరి ఏ మార్పు తన హృదయంలో కలిగిందో నాకు తెలియదు. దేవుని మందిరాన్ని ప్రేమించి మందిరాన్ని చక్కగా శుభ్రపరిచే విషయంలో ఇప్పుడు కిరణ్ ఎట్లాగైతే చేస్తున్నాడో అట్లా చేస్తూ ఉండగా చాలాసార్లు గమనించాను నేను. కాబట్టి మనమందరము కూడా దేవుని విషయాల్లో మొట్టమొదట మరి మీ పైన ఉన్నటువంటి వారు, మీకు వాక్యాన్ని బోధించినటువంటి వారు, వారి యొక్క దైవజనులు అయితే ఉండొచ్చు, పరిచారకులు అయితే ఉండొచ్చు, పై ఉండొచ్చు, ఎవరైతే ఉన్నారో మన పైన వారి విశ్వాసాన్ని మనం అనుసరించే వారిగా ఉండాలి. నాకు ఒక మాట గుర్తొచ్చింది. మన కుటుంబాల్లో మందిరానికి రాకుండా 31 నేను పెట్టాను, కానీ ఒక టార్గెట్, ఆ 31 లోపల మరి మీ వంతు ప్రయత్నాలు ఎంత ఖచ్చితత్వంతో చేశారో నాకు తెలియదు. ముందు మన కుటుంబాల్లో దేవుని మందిరానికి రానటువంటి వారిని మందిరానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము 100% చేయాలి. తర్వాత మనం మాటలేమో తగ్గించుకోవాలా, మరి కార్యాలేమో పెంచుకోవాలి. డాబు కబుర్లు నేను కూడా ఎక్కువ మాటలు చెప్పేస్తాను. మాటలు చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు. మన కార్యరూపేణ మనం చూడండి, మనలో ఉన్న వారము ఎక్కువ వెళ్ళి ఆ పక్కింటి వాళ్ళకో ఇంకా దేవుని ఎరగని వారికో ఎప్పుడు పత్రిక ఇచ్చి సువార్త చెప్పేంత తీరుబడి మనం చెయ్యం. మనందరికీ తెలుసు ఆ విషయం. మేమేదో వారానికి ఒకసారి వార్డుల వారీగా, ప్రాంతాల వారీగా, పరిసర సమీప గ్రామాల్లో ఇన్స్టెంట్ గాస్పుల్ మినిస్ట్రీ పేరుతో సువార్త చెప్తున్నాం. మన శేషారత్నం గారు మీకు చెప్పారు, మాకు కూడా చెప్పారు. మీరు సువార్త చెప్పారండి, అక్కడ పెద్ద రౌడీ అండి, చాలా అసలు ఎవరిని లెక్క చేయడు, విండు. మీరు చెప్తుండగా మాటలు విన్నాడు, విని
చాలాసార్లు నేను విన్నాను, కానీ పిన్ని అంటాడు, అత్త అంటాడు, ఏమంటాడు ఆవిడ వరుసకి వచ్చాడంట మరుసటి రోజు. మనం సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. సంవత్సరం అంతా నిన్న చెప్పాను, ఎన్ని పరిచర్యలు చక్కగా జరుగుతూ వచ్చాయో. మీరందరూ ఎంతో సహకరించారు. ఈ కుటుంబానికి ఒక వాగ్దానం ఇవ్వాలని. ఏదైనా మీ జీవితంలో, మన కుటుంబాల్లో దేన్నైనా నిర్లక్ష్యం చేయండి, పర్వాలేదు. సృష్టికర్త అనేటువంటి ఒక మాట విన్నాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభుని మనం నిర్లక్ష్యం చెయ్యకూడదు. యెహోషువ అన్నాడు ఒక మాట, ఆ మాట మనం ఇప్పుడు కొన్ని మాటలు విన్నాం. కాబట్టి అతను ఆ మాట చెప్తే నాకు అర్థమైంది, నేనేదో చాలా గొప్పగా సువార్త ప్రకటించేసాను, నేను భలే చాలా విద్యావంతుడిని, చాలా జ్ఞానం వచ్చు నాకు, తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడగలుగుతాను, ఇంగ్లీష్ భాష మీద కూడా నాకు చాలా మంచి పట్టు ఉందని చెప్పడం లేదు. కానీ ఏం చెప్తున్నానంటే, మనం సువార్త ప్రకటించేవారిగా ఉండాలి అని చెప్తే చాలాసార్లు విన్నాను పిన్ని, నేను చాలామంది చెప్తుండగా విన్నాను. ఈ చెప్పబడినటువంటి మాటలు చాలా నేను నాకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే, వినేవారు నొచ్చుకోకుండా సువార్త చెప్తాను. అంతేగాని మనం ఏదో చిత్రీకరించుకోవడానికి, ప్రదర్శించుకోవడానికి ఎదుటి వాళ్ళని నొప్పించి సువార్త చెప్పకూడదు. నిన్న చెప్పానుగా మీకు, పోతవరంలో ఆయన అలా అంటున్నాడు, ఎవరి విశ్వాసాలు వాళ్ళకుంటాయండి అంటున్నాడు. అప్పుడు నేను ఆయన పేరు అడిగి నేను చెప్పాను అనమాట. రాహేల్ శ్రీనివాస్ గారు, రాహేల్ సిస్టర్ రాలేదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను, మళ్ళీ మీ గురించి చెప్తున్నాను అనుకోకండి. వాళ్ళు వినలేదు. నిన్న నేను అన్నాను, సార్ మీ పేరు ఏంటండి అని అడిగి, ఏం లేదు, ఒక మంచి వైద్యుడు మాకు దొరికి, ఎంత ఇక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణాన్ని నిలబెట్టేటువంటి వైద్యుని గురించి, ఫలానా చోట ఉందండి హాస్పిటల్ అని ఎంత బాగా చెప్తామో, యేసు ప్రభువుని గురించి కూడా అట్లా మేము చెప్తామండి అని చెప్పి, దిస్ ఈజ్ జస్ట్ వీఆర్ గివింగ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ టు యూ అన్న. మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామే, మీరు విశ్వసిస్తారో విశ్వసించరో, ఏమని ఉందండి దేవుని వాక్యం, నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి అందరికీ తెలుసు రెండు మార్గాలు ఉన్నాయని. ఒకటి బయట భాషలో మోక్షం, స్వర్గం, బైబిల్ భాషలో పరలోకం. రెండో మార్గము నరకం. మనమే నిర్ణయించుకోవాలి, నరకానికి వెళ్తామా పరలోకానికి వెళ్తామా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇంకొకటి కూడా చెప్తాను, మా పాప బ్రదరు కొంచెం సమయానికి బాగా అనుభవజ్ఞుడైనటువంటి సేవకుడైన కాబట్టి ఒక అరగంట 40 నిమిషాలు నేను చెప్పిన దాన్ని పాపం ఖచ్చితంగా ఆయన సమయాన్ని పాటిస్తున్నారు, చాలా మంచిదే అని ముగింపు ఇట్లా చేయాలని నా మనసుకు అనిపించి నేను చెప్తున్నాను. మరి మా పాప చదివేటప్పుడు ఉత్తిదే అంత మోసం నమ్మకండి. మీ పాప బాగా చదువుతుందండి, మంచి మార్కులు తీసుకొని వచ్చింది 10th క్లాస్లో, ఫస్ట్ ఇయర్లో కన్సెషన్ ఇచ్చినట్టే ఇస్తారు మనకి, రెండో సంవత్సరం మొదలెడతారు. మీ పాపని ఇప్పుడు ఏసీలో పెడుతున్నామండి, స్పెషల్ బ్యాచ్లో పెడుతున్నామండి, 75,000 మీరు అదనంగా కడితే మీ అమ్మాయికి తప్పనిసరిగా మెడిసిన్ సీట్ వస్తుందండి, మీకు అమ్మాయికి ప్రత్యేకంగా ఐఐటీలో వచ్చేస్తుందండి సీటు అని చెప్తే ఒళ్ళంతా పులకరించిపోద్ది. మనకి ఏం రాదు, వాళ్ళు నవ్వుకుంటానే ఆ మాటలు చెప్తారు, మీకు తెలియదు. వాళ్ళు పక్కకి వెళ్ళి నవ్వుకునే మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఏం మనకు అనిపించదు, అబ్బా మన అబ్బాయి ఇంకేముంది, ఖరగ్పూర్ ఐఐటీకి వెళ్ళిపోతాడు, చెన్నై ఐఐటీకి వెళ్ళిపోతాడు, లేకపోతే రాయవెల్లూరు సిఎంసిలో కామెడీ వచ్చేస్తుంది అనుకుంటా. మన అబ్బాయి సంగతి మనకు తెలియదా, మన అమ్మాయి సంగతి మనకు తెలియదు. నేను చెప్పేది ఏంటంటే, ఆ ఏసీ మాట, వేసవి కాలంలో ఏసీ మాట దేవుడు ఎరుగు, నరకం ఎలా ఉంటుందండి, చల్లగా ఏసీలో పెట్టినట్టు ఉంటుందా, అగ్ని ఆరదు, పురుగు చాదు. మరి నువ్వు మారుమనసు పొందావు కదా, నువ్వు చక్కగా ఏసీలోకి వెళ్ళి కూర్చున్నట్టుగా ఆ స్వర్గానికి పరలోకానికి వెళ్ళి కూర్చుంటావు కదా, మరి మీ అమ్మాయి సంగతి ఏంటి, మీ అబ్బాయి సంగతి ఏంటి, నీ భర్త సంగతి ఏంటి, నీ భార్య సంగతి ఏంటి? నువ్వు ఒరే బాబు, నేను ఊరికి మీరు చక్కగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. అటు పక్కన నరకం ఉందనుకోండి, మన యాకోబు ఇంట్లో ఇంటికి అటువైపుకి, ఇటువైపుకి పరలోకం ఉందనుకోండి, అందరం వెళ్తున్నాం కుటుంబంగా.
మీరు పిల్ల పాపలతో చిన్న పెద్దలతో కుటుంబ సమేతంగా ఇరుగు పొరుగు వారందరితో వివాహానికి రండి అంటారు కదా మనల్ని. అట్లా అందరికీ వచ్చేది, ఒరే బాబు, మై డియర్ సన్, నువ్వు అలా వెళ్ళు ఆ నరకానికి, నేను ఇలా పరలోకానికి వెళ్తామని చెప్పగలుగుతామండి మనం నిజంగా విశ్వసిస్తే. ఈ మాటలు బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనం నా భర్త, నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె వాళ్ళకి మనం చెప్పలేమండి. పిల్లల్ని మీరు తల్లులు బాగా తెలుసు, మీ పెద్దయ్యాక పిల్లలు మళ్ళీ మిమ్మల్ని అలా చూడరు, కళ్ళల్లోకి ఒత్తులు వేసుకుని అంటారు. అట్లా పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి వారు, చంకన పెట్టుకున్నటువంటి వారు, ఎంతో ఆప్యాయతగా పెంచుకున్నటువంటి వారు, ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి వారు గుండెల మీద తంతే వాళ్ళు పెద్దయ్యాక కుమారుడు కుమార్తె తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆ మాట నేను చెప్పట్లేదు. కానీ అంత ప్రేమించి పెంచుకున్నటువంటి మీ పిల్లల్ని, మీ కుమారులని, మీ కుమార్తెలను, లేదా భర్త, భార్య, తండ్రి, తల్లి వాళ్ళని, అమ్మ నువ్వు అలా వెళ్ళు నరకానికి, నీకు అర్హత లేదు, నీకు టికెట్ ఇవ్వలేదు దేవుడు, నేను మారుమనసు పొందాను, ఇలా వెళ్ళిపోతాను పరలోకానికి అని చెప్పగలుగుతారా? సరైనటువంటి తీవ్రతతో ఎన్నడూ భక్సింగ్ గారి సహవాసంలో ఉండి కూడా మనము ఆలోచన చెయ్యము. మనం ఒప్పుకోవాలి తప్పకుండా. కాబట్టి మనం నెమ్మదిగా ఒప్పించేటువంటి ప్రయత్నం. 25కి గుడ్ బై చెప్తారా? ఇంకా కొన్ని దినాల్లో కనీసం 26లో ప్రారంభం చేయండి, జనవరి నెల నుండి. అమ్మ రావాలమ్మా, తప్పదమ్మా, అలా చేయకూడదు, దేవుడు ఉండాలి మనకి అని చెప్పి మనం ముందు వారిని మందిరానికి తీసుకుని వద్దాం. నేను కొంతమందికి అట్లాగా అనారోగ్యంగా ఉన్నప్పుడు గృహ సందర్శన చేసినప్పుడు నేను చెప్పాను, వారు నా మాట వినలేదు. ఉదాహరణకి రామచంద్రరావు గారికి కూడా అది అక్కడ ఉన్న పోతవరంలో ఎన్నోసార్లు మందిరానికి రండి అని చెప్పాను. నేను వచ్చి కూర్చోండి వెనకాల, ఏదో మాట చెవును పడుతుందని అనుకున్నా. ఇప్పుడు ఏమైందండి? మన జక్కయ్యలాగానే చెట్టెక్కాడు ఆయన కూడా. జక్కయ్యలాగా దిగిపోయి యేసుప్రభు ఏదో వచ్చింది, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందంటే బాగానే ఉండును, ఆయన అక్కడి నుంచి దుగ్గుమని కింద పడిపోయాడు. అలా కదలడానికి లేదు, మెదలడానికి. నన్న పద్మ ఫోన్ చేసింది నాకు. ఏమని అంటే, అన్న ఎంత బాధపడిపోతున్నారో, అసలు నొప్పి భరించలేకపోతున్నారు, నడునికి పెద్ద ఆ చెట్టు ఎక్కి కింద మీద పడిపోతే 70 కేజీలు 80 కేజీలు 90 కేజీలు ఉన్నటువంటి ఈ బరువు ఎంత దెబ్బ తగులుతుందండి మనకి? కాబట్టి నేను చెప్పే మాట, మొన్న నేను ఇంటికి వచ్చినప్పుడు రవికి చెప్పా, మీ అందరి ముందు మళ్ళా రవి నువ్వు మందిరానికి వచ్చేయాలి అని నేను చెప్పాను. కాబట్టి ఆయన యెహోషువ పలికాడు ఈ మాట, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి తీసి పెట్టుకున్నాను. నేను ఈ మాట యాకోబు అంకులు నీ గౌరవించి నాకు చిన్నాన్న అవుతాడు, సొంత చిన్నాన్న. బ్రదర్కి చెప్పాను నేను లోపల కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు. కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే అందరూ బంధువులందరూ, ఇరుగు పొరుగు వారందరూ మన బాధ్యత మనం నెరవేరుస్తూ మన సంఘంలో ఉన్న వారందరూ ఇలా పరలోకానికి ఎట్లా వెళ్ళాలని కోరుకుంటాము. ఆ యాకోబు అంకులు ఆయన మా నాన్నగారు అన్నారు, మా విల్సన్ అని మీసలు ఆయన ఉన్నాడు, ఎప్పుడు కూడా ఈ లోక ఆచారాలు మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. ఆ మాట నేను ఇక్కడ చెప్తే సందర్భం కాదని అనుకుంటారేమో, కానీ ఫారిన్ కంట్రీస్లో దేహాన్ని ఎంతో గౌరవిస్తారు. అసలు బ్రతుకున్నప్పుడు కంటే వారు చనిపోయినప్పుడు ఎంతో గౌరవిస్తారు. అసలు వాళ్ళ బరియల్ గ్రౌండ్స్ ఉంటాయి, మన బరియల్ గ్రౌండ్ కూడా వెళ్ళండి ఎప్పుడైనా, మళ్ళీ వచ్చాక భోజనం చేయలేం మనం. వాళ్ళ బరియల్ గ్రౌండ్స్ ఏమంటారంటే పూల తోటలు. ఒక చోటుకి వెళ్ళినాం, అయ్యో ఇక్కడికి వచ్చామేంటి అనిపించదు. అట్లాంటి కల్చర్లో ఉన్నారు. ఇవాళ నాకు బాగా గుర్తు, కిరణ్ రవి వాళ్ళకి నాకు గుర్తుందో లేదో నాకు, ఏంటయ్యా ఇక్కడ పెట్టారు తీసుకొచ్చి, మా తమ్ముడిని తిట్టేశారు, తమ్ముడు అవుతారు అతను కజినన్, ఇక్కడ పెట్టారేంటయ్యా తప్పు, అట్లా మీరు చేయకూడదు, గౌరవంగా ఉంచాలి అన్నారు మా నాన్నగారు. పక్కనే ఉన్నాను నేను. అని ఈ లోక ఆచారాలు మనం పాటించడానికి ఎంతో ఇష్టపడిపోతాం. అని బైబిల్ ప్రకారం
నడుచుకోవడానికి మాత్రం చాలా కష్టపడిపోతాం. ఈ వాక్యం చదువుతున్నాను, ఉత్తుగా ముగించడం నాకు ఇష్టం లేదు. యాకోబంకులు జ్ఞాపకం చేసుకోవడము అంటే యాకోబంకులు ఆయన మందిరాన్ని అంటిపెట్టుకుని ఎట్లాగా మరి దేవుని మందిరాన్ని ప్రేమించాడో కుటుంబం అంతా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. చివరి భాగం, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అనేను. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అనేను. నా అంశంకులు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉండేవారు. ఆయన మా మనవరు అంటారు. ఆయన భలే ఒక ప్రార్థన చేసేవాడు. ఏమని తెలుసా, నాకు ఆయన ఎంత ధైర్యవంతుడో అనిపించేది. ప్రభా, నేను ఇక్కడ ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ హియర్ దెన్ ఐ విల్ ఓపెన్ మై ఐస్ ఇన్ ద హెవెన్ అని ప్రార్థన చేశాడు. నేను ఒకవేళ ఇక్కడ కళ్ళు మూస్తే మళ్ళీ ఎక్కడంట ఎంత విశ్వాసమో చూడండి. చాలాసార్లు నేను ఈ ప్రార్థన విన్నాను. నేను ఇక్కడ కనుక కళ్ళు మూస్తే నేను మరలా ఎక్కడ కళ్ళు తెరుస్తాను? ముయ్యగానే కళ్ళ ముందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పెద్ద న్యూయార్క్ లాంటి లేకపోతే ఏదైనా మంచి సుందరాంగమైనటువంటి నగరం కనబడింది అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది మనకి. అదే పరలోకం. అది విశ్వాసంతో మనం అంగీకరించగలగాలి. ఆ న్యూయార్క్ సిటీ లాగా, ఆ లండన్ నగరం లాగా ఇప్పుడు మనకు కనపడదు. ప్రకటన గ్రంథం చదువుకోవాలి. ఇక్కడ ఈ వాగ్దానము దేవుడు 2026లోనైనా మా సత్యవత ఆంటీ కుటుంబము వాళ్ళు, మేరీ వాళ్ళు, ప్రసాద్ వాళ్ళు మందిరానికి వెళ్తారు. వాళ్ళ పిల్లలు కానీ మందిరానికి వెళ్తారు. అలాగే మన రవి కూడా ఎన్నోసార్లు కిరణ్కి చనువు కొద్దీ నేను చెప్పాను. మరి అన్నదమ్ముల అన్నదమ్ముల ప్రేమ ఎలా ఉందో మరి నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ మధ్య నేను దూరితే గొడవలు అయిపోతాయి. చక్కగా మీరు సమన్వయం చేసుకుని దేవుని మందికి రావాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ కోరుతూ యాకోబంకుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు చివరి ప్రార్థనతోటి ముగిస్తాం. నేను ఏ పద్ధతిలో అయితే కూడిక జరగాలని కోరుతున్నానో అట్లా చక్కగా మీరందరూ వస్తున్నారు. ఇది కూడిక జరిగే విధానం. ప్రార్థన చేస్తాం. ప్రేమ మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అనుకున్న సమయమేలోనే ముగించాము. 7 గంటల నుండి 9 గంటలు అని ప్రకటించాము. సమయము ఖచ్చితంగా 9 అయింది. మీరు యాకోబంకుల్ని మీ చిత్తములో, మీ మహిమలోకి పిలుచుకుని ఇన్ని సంవత్సరాలు ఈ కుటుంబాన్ని మీరు ప్రభు భద్రపరుస్తూ వచ్చారు. అట్లాగే కిరణ్ మందిరంలో పనిచేసేవాడిగా ఉన్నాడు, సహాయం చేసేవాడిగా ఉన్నాడు. అంతేకాదు మరి ఆంటీకి ఎంతో మంచి ఆరోగ్యం మీరు ఇచ్చారు. ప్రసాద్ మేరీలను బట్టి, అలాగే ద్రాక్షాన్ని బట్టి, అలాగే మరి ఒలీవాను బట్టి, నిసీని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాలను మీ రవిని బట్టి కాపుదల్లో ఉంచండి. 2025లో ఈ కుటుంబాన్ని భద్రపరుస్తూ వచ్చారు. 2026 సంవత్సరం కూడా మీరు ఈ కుటుంబానికి కాపుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా చేరు వచ్చిన వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. బలహీనతతో, నొప్పితో, బాధతో బాధపడే వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. యెహోషువ పలికినటువంటి మాట వాగ్దానం, ప్రభువా, మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎవరిని కోరుకున్నా కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదామనేటువంటి వాగ్దానం. ఎవరికి వారు, మా కుటుంబాల్లో రానటువంటి వారు, ఇంకా తెలుసుకోనటువంటి వారు, నిర్లక్ష్యం వహించేటువంటి వారు, ఇంకా ఈ లోకాన్ని అనుభవించాలని ఆశించేటువంటి వారు అందరి కొరకు మేము ప్రార్థిస్తూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడనేటువంటి మాటను హృదయంలో భద్రపరుచుకుని చేస్తున్న పరిచయం మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కిరణ్ స్నేహితుడు శేఖర్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరే కుటుంబాన్ని భద్రపరచండి, కుటుంబ ఆకర్లన్నీ తీర్చండి. 2026 సంవత్సరం కూడా ఆ కుటుంబానికి దీవెనకరంగా చేయమని
అందరినీ ఈ కూడిక జరిగించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఇంకా రేపు సాయంకాలము యాగర్లపల్లిలో ప్రత్యేక క్రిస్మస్ కూడిక, అలాగే ఆదివారం ఉదయము ప్రత్యేక ఆదివారం ఆరాధనా కూడిక, సాయంకాలం మరలా మరి పుల్లాయిగూడెంలో నాగరాజు కుటుంబం వారి ఇంటి దగ్గర ప్రత్యేక క్రిస్మస్ సువార్త కూడిక. ఈ 4 దినాల పరిచర్యలు మరి మీరు జరిగిస్తూ వచ్చినందుకు, 2 దినాలు పూర్తి చేసుకోవడంలో సహాయం చేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంన మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును సర్వలోకమున పరిశుద్ధులందరికీ, ముఖ్యంగా సత్యత అంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా, పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా, గాలి మేడలు ఎన్నో కడతావు, కంటే ఎవ్వరు ఉన్నారంటావు. గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు, లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు. ఆ పాపాలే నిన్ను అగ్ని పాలు చేస్తాయి, ఆ పాపాలే నిన్ను అగ్ని పాలు చేస్తాయి. అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో, అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. 2 దారులు, ఏ దారి కావాలో మానవా. 2 దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. పలహారం కొరకు బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రేమగల దేవ, పరమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు. మరొక పర్యాయం మీ పాసనలో ప్రార్థించటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతకై వందనం చెల్లించినైనా మా ప్రియులు మీ బిడ్డలు మరి ప్రేమతో మీ యొక్క బిడ్డలను ఆస్వాదించి వారు తీసుకొచ్చినటువంటి యొక్క అల్పారాన్ని బట్టి వందనములు. మీరే పవిత్రపరిచి భుజించుండగా జనశక్తి దయచేసి, బలము జ్ఞానం దయచేసి మేము ఏమార్తం వినియోగించుకొని వచ్చాం తండ్రి. ఎవరి ప్రేమ ప్రసిద్ధి తీసుకొచ్చారో వారికి కూడా బహుమానం అనుగ్రహించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పలహారం ఇచ్చేయండి. అందరికీ ప్రైజ్ లాట్.